కంటికి గోచరించే ఈ దేహము, నేను దేహాన్ని, నా దేహాన్ని నేను సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను, అనుభవిస్తున్నాను. అనుభవం ద్వారా అనుభూతిని అంటే అనుభవం ద్వారా అనుభవంగా ఉన్న దేహాన్ని అనుభవం ద్వారా అనుభవరహితంగా, అవ్యక్తంగా, అమూర్తంగా. అవ్యక్తం అంటే కనబడని స్థితిని, అమూర్తం అంటే మూర్తం అంటే సగుణంగా, మూర్తం అంటే దృశ్యాకరంగా నామరూపంతో సంక్షేమం వికారం చెందుతూ పరిణామంగా ఉండటం. ఈ అమూర్తం అంటే దేహంలాగా నేను నేను నేననే ఉనికి అమూర్తం. ఆ ఉనికి ఎలా ఉంది? అమూర్తం. దేహంగా లేదు. దేహంగా ఉన్నదంతా కూడా ఉనికితోనే, అమూర్తంగా ఉన్న ఉనికితోనే మూర్తంగా ఉన్న, మూర్తం అంటే రూపంగా ఉన్న, దృశ్యాకారంగా ఉన్న పొట్టి పొడుగు లవ సన్నంతో, కన్ను ముక్కు కాలు చేతితో, ఇంద్రియాలతో, సప్తధాతులతో, పంచకోశాలతో, జాగ్రత్త స్వప్న నిద్రావస్థలో ఉన్నదంతా వస్తుజాలమే. నిద్ర వస్తువు పదార్థమే, కళ స్వప్నం వస్తువు పదార్థమే, జాగ్రత్త వస్తువు పదార్థమే, అజ్ఞానం పదార్థం, జ్ఞానం అంతా పదార్థం. అన్ని వస్తువుల దృష్టితో వస్తువుగానే ఉన్నది. ఇది అనుభవ సిద్ధం, స్వతహాగా ఉంది అన్న అవగాహనతో నిర్గుణ చైతన్య తన స్వరూప స్వభావం సశాంత పరిపూర్ణ మౌనంగానే, సచ్చిదానంద పరిపూర్ణ మౌనంగానే స్వేచ్ఛగా ఉన్నది. అట్లా ఉండటమే స్వయం సాక్షాత్కారం. అది సహజ మౌన స్థితి కావచ్చు, సహజ మౌన ఆనంద స్థితి కావచ్చు, సహజ మౌన ఆనంద పరిపూర్ణ స్థితి కావచ్చు, సహజ ఆనంద మౌన పరిపూర్ణ అనుభూతి స్థితి కావచ్చు, స్వేచ్ఛ సహజ స్థితి కావచ్చు. పదాలైతే అనేక ఉన్న అనుభూతి, భావము, స్మరణ, తాను మీద కించినాశ. తాననే స్మరణకి తానే అనుకునేవాడు వేరుగా లేడు. అనుకునేవాడు తాననే స్మరణతో ఉన్నాడు. తాననే స్మరణ అనుకోవటం అనే ప్రసక్తి లేదు. దేహం ఉంది, దేహం స్ఫురిస్తుంది. దేహంగా ఉన్నాను అనుకుంటున్నాడు. అంటే దేహం స్మరణతో ఉందని, స్ఫురిస్తుందని అనుకునేవాడు అనుకుంటున్నాడు. కానీ అనుకునేవాడు అనుకుంటాడు తప్ప దేహస్మరణ అనుకోదు. స్మరణ అంటే ఎదుగుతూ ఉంటాం, స్మృతితో ఉంటాం, కాన్షియస్తో ఉంటాం, సాక్షి చైతన్యంలో స్ఫురించడం, స్వయం జ్ఞానంతో స్ఫురించడం, స్వయం గమనంతో స్ఫురించడం, స్వయం శ్రద్ధ భావంతో అవిభాజ్యంగా స్ఫురించడం అని అనుకునేవాడే, తలంచేవాడే, సంకల్పించేవాడే ఉన్నాడు.